హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్ టుడే. ఈరోజు మనం వేరియబుల్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం జావాలో. వేరియబుల్స్ కాన్సెప్ట్ ఇన్ జావా. వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది నాట్ ఓన్లీ జావా, ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వేరియబుల్ కాన్సెప్ట్ అనేది చూస్తూనే ఉంటాము. ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకోండాలి. అది ఏ ప్రోగ్రామ్ అయినా నేర్చుకోండి మీరు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. బట్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ మనకి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో, వాట్ ఈస్ ద వేరియబుల్? వాట్ ఈస్ ద వేరియబుల్? వేరియబుల్ డెఫినిషన్ వచ్చి వేరియబుల్ యాక్ట్ యాజ్ ఏ ఆర్ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ ఆర్ లేబుల్ విచ్ హోల్డ్స్ డేటా ఇన్ ద మెమరీ. ఓకే. మెమరీలో డేటాని హోల్డ్ చేయడానికి మనం వేరియబుల్స్‌ని వాడతాం. ఏం వాడతాము? మెమరీలో డేటాని హోల్డ్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా, రిట్రైవ్ చేసుకోవాలన్నా మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. సో, మెమరీలో డేటాని ఎలా హోల్డ్ చేస్తుంది? వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది? ఒక కంటైనర్ లాగా పనిచేసి డేటాని హోల్డ్ చేస్తుంది. అందుకే డెఫినిషన్ ఏమన్నాం? వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ ఆర్ లేబుల్ విచ్ హోల్డ్స్ డేటా ఇన్ మెమరీ. జస్ట్ డెఫినిషన్ చదివితేనే మనకి అర్థం కాదు. సో, మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది రియల్ లైఫ్‌లో ఎలా అప్లికేబుల్ అవుతుందో. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫోన్ నెంబర్ తీసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఎలా ఉంటుంది? సమ్ 10 లెటర్స్ ఉంటాయి. 9876543210. ఓకే. ఇది ఒక ఫోన్ నెంబర్. ఎవరిది? మన ఫ్రెండ్‌ది ఫోన్ నెంబర్. సో, ఫోన్ నెంబర్ తీసుకొని మనం ఏం చేస్తాం? జనరల్‌గా ఆ ఫోన్ నెంబర్‌ని మొబైల్‌లో సేవ్ చేసుకుంటాం. మొబైల్‌లో ఎలా సేవ్ చేసుకుంటాము? ఖచ్చితంగా ఫ్రెండ్ పేరుతోనే సేవ్ చేసుకుంటాం. సో, ఫ్రెండ్ ఫోన్ నంబర్‌ని మనం ఫ్రెండ్ నేమ్‌తో సేవ్ చేసుకుంటాం. సో, మనం మొబైల్ ఓపెన్ చేసి సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మినిమమ్ మనకు ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. ఏంటి? 2 ఆప్షన్స్ ఏంటి? 2 ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా ఒక మొబైల్ నంబర్ కోసం ఒక బ్లాంక్ ఉంటుంది. అండ్ నేమ్ కోసం ఒక బ్లాంక్ ఉంటుంది. ఓకే. ఇంకా చాలా బ్లాంక్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. మినిమమ్ నంబర్ కోసం ఒక బ్లాంక్ ఉంటుంది. అండ్ నేమ్ కోసం ఒక బ్లాంక్ ఉంటుంది. మనం ఏం చేస్తాం? నంబర్ బ్లాంక్‌లో నంబర్‌ని ఎంటర్ చేస్తాం. 9876543221. సో, నంబర్ బ్లాంక్‌లో నంబర్ ఎంటర్ చేసినాం. బట్ నేమ్ బ్లాంక్‌లో పర్సన్ యొక్క నేమ్ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్. ఓకే. ఓకే. సో, నంబర్ బ్లాంక్‌లో నంబర్ ఎంటర్ చేసినాం. నేమ్ బ్లాంక్‌లో నేమ్ ఎంటర్ చేసినాం. సో, నంబర్ బ్లాంక్‌లో నంబర్ ఎంటర్ చేసి సేవ్ చేసినప్పుడు ఈ నంబర్ ఎక్కడ సేవ్ అవుతుంది? మెమరీలో సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది? మెమరీలో సేవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఫ్రెండ్ నంబర్ కావాలి, ఫ్రెండ్ నంబర్ మనం ఎప్పుడైనా మళ్ళీ సెర్చ్ చేయాలంటే నంబర్‌తో సెర్చ్ చేస్తామా? పేరుతో సెర్చ్ చేస్తామా? పేరుతోనే సెర్చ్ చేస్తాం. సో, ఈ పేరు అనేది ఒక లేబుల్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఎవరికి లేబుల్? ఈ యాక్చువల్ రియల్ మెమరీకి లేబుల్. యాక్చువల్ ఈ నంబర్‌కి లేబుల్. ఓకే. యాక్చువల్ రియల్ డేటాకి ఈ ఫ్రెండ్ అనే పేరు, ఓకే, ఈ ఫ్రెండ్ పేరు లేబుల్ లాగా పనిచేస్తుంది. ఈ లేబుల్‌ని మనం వేరియబుల్ అంటాం. ఓకే. ఈ లేబుల్‌ని మనం వేరియబుల్ అంటాం. ఈ నంబర్‌ని మనం వాల్యూ అంటాం. ఎవరి వాల్యూ? వేరియబుల్ యొక్క వాల్యూ. నంబర్‌ని ఏమంటాము? నంబర్‌ని వాల్యూ అంటాం. లేబుల్‌ని వేరియబుల్ అంటాం. ఓకే. నంబర్‌ని వాల్యూ అంటాము. వేరియబుల్‌ని లేబుల్ అంటాం. ఇదొక ఎగ్జాంపుల్. అంటే వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది. సో, వేరియబుల్స్ కాన్సెప్ట్ అనేది మనం మన రియల్ లైఫ్‌లో ప్రతి ఒక్కరం ఎక్కడో చోట వాడుతూనే ఉంటాం. ఎక్కడో చోట వాడుతూనే ఉంటాం.
ఈ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ మొబైల్ నెంబర్‌ని నాట్ ఓన్లీ ఫ్రెండ్ ఒక మొబైల్ నెంబర్‌ని సేవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఎవరైనా మనకొక మొబైల్ నెంబర్ ఇస్తారు. ఓకే. ఎవరైనా మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ మొబైల్ నెంబర్‌ని సేమ్ మొబైల్ నెంబర్‌తోనే సేవ్ చేయం కదా! ఐ మీన్ టు నంబర్ ప్లేస్‌లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. నేమ్ ప్లేస్‌లో ఖచ్చితంగా ఆ నంబర్ ఎవరికి సంబంధించిందో వాళ్ళ పేరును రాస్తాం మనం. ఓకే. ఆళ్ళ పేరుని మనం వేరియబుల్ నేమ్‌గా కన్సిడర్ చేయొచ్చు. అంటే మొబైల్ నంబర్ అనేది రియల్ డేటా. ఫ్రెండ్ అనేది ఐ మీన్ ఆ నేమ్ అనేది ఆ మొబైల్ నంబర్‌కి మనం ఇచ్చిన నేమ్ అనేది లేబుల్ లాగా పనిచేస్తుంది. ఓకే. అంటే మన మొబైల్‌లో హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ సేవ్ చేసి పెడతాం. ఓకే. మన మొబైల్‌లో ఎవరైనా మొబైల్‌లో హండ్రెడ్స్ ఆఫ్ ది నంబర్స్ ఉంటాయి. సో, ఏ నంబర్‌ని అదే నంబర్‌తో సేవ్ చేసామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ప్లేస్‌లో నంబర్ పెడతాం. నేమ్ ప్లేస్‌లో కూడా నంబరే పెడితే సేవ్ అవుతుంది. బట్ మనకి మళ్ళీ రిట్రైవ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా నంబర్ కావాలి అనుకున్నప్పుడు వెతకాలంటే కష్టమైపోతుంది. అందుకు మనం ఏం చేస్తాము? అందుకు మనం ఏం చేస్తాము? ప్రతి ఒక్క నంబర్‌కి ఒక నేమ్‌ని అసైన్ చేస్తాము. సో, ఆ నేమ్‌తోనే ఆ నంబర్‌ని మనం రిట్రైవ్ చేస్తాం. సేమ్ అలానే మెమరీలో మనం సేమ్ అలానే మెమరీలో మనం డేటాని స్టోర్ చేస్తాము. డేటాని స్టోర్ చేసి ఆ డేటాకి ఒక లేబుల్‌ని అసైన్ చేస్తాము. మనకి ఎప్పుడైతే ఆ డేటా అవసరం అవుతుందో ఆ లేబుల్ ద్వారా కాల్ చేస్తాం. ఓకే. అందుకోసం వేరియబుల్స్ యూజ్ అవుతాయి. సో, వేరియబుల్స్ అనేది ఎలా పనిచేస్తాయి? ఒక లేబుల్ లాగా పనిచేస్తుంది. లేదా ఒక కంటైనర్ లాగా పనిచేస్తుంది. కంటైనర్ లాగా పనిచేస్తుంది ఎలా అంటే కంటైనర్ లాగా ఎలా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్ని బాక్సెస్ ఉన్నాయి. ఓకే. కొన్ని బాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది. ఓకే. ఇంకొక బాక్స్ ఉంది. ఓకే. ఇంకొక బాక్స్ ఉంది. సో, ఇదేం బాక్స్? ఇది యాపిల్ బాక్స్. ఓకే. ఇది యాపిల్ బాక్స్. దీంట్లో యాపిల్స్ ఉన్నాయి. ఓకే. దీంట్లో యాపిల్స్ ఉన్నాయి. ఇది బనానా బాక్స్. ఓకే. దీంట్లో బనానాస్ ఉన్నాయి. ఇది గ్రేప్స్ బాక్స్. ఓకే. గ్రేప్స్ అంటే ఫ్రూట్స్. ఇందులో గ్రేప్స్ ఉన్నాయి. సో, ఇది యాపిల్ బాక్స్ అని మనకెలా తెలుస్తుంది? ఇది బనానా బాక్స్ అని మనకెలా తెలుస్తుంది? ఇది గ్రేప్స్ బాక్స్ అని మనకు ఎలా ఎలా తెలుస్తుంది? సో, దీని మీద మనం ఒక స్టిక్కర్‌ని అంటిస్తాం. ఏమని ఒక స్టిక్కర్ రాసి ఇది యాపిల్స్. ఓకే. ఇదొక లేబుల్. అంటే ఆ బాక్స్ పైన ఆ బాక్స్ లోపల ఉన్నాయి మనకి యాపిల్స్. మనకు తెలీదు. సో, మనం ఏం చేస్తాము? ఆ బాక్స్ పైన యాపిల్ అనే ఒక లోగోని అంటిస్తాం. సేమ్ ఇక్కడ కూడా బనానా అనే ఒక లేబుల్‌ని అంటిస్తాం. ఇక్కడ కూడా గ్రేప్స్ ఒక లేబుల్‌ని అంటిస్తాం. సో, ఈ బాక్స్‌ని మనం మెమరీ అనుకుందాం. ఓకే. ఈ బాక్స్ లోపలున్న డేటాని వాల్యూస్ అనుకుందాం. ఓకే. ఈ బాక్స్ లోపల ఉన్నది డేటా అనుకుందాం. సో, ఆ డేటాని మనం ఎలా రిప్రజెంట్ చేసాం? యాపిల్ అనే లేబుల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో, ఈ బాక్స్ పైన ఈ యాపిల్ అనేది ఎలా ఒక లేబుల్ లాగా పనిచేసిందో, మెమరీలో కూడా వేరియబుల్స్ అనేది ఒక లేబుల్ లాగా పనిచేస్తుంది. ఈ లేబుల్స్ ఏం చేస్తాయంటే, డేటాని హోల్డ్ చేస్తాయి. ఓకే. మనం మనం ఏ డేటా వాల్యూస్‌ని ఇస్తామో, ఆ డేటా వాల్యూస్‌ని ఈ వేరియబుల్స్ అనేవి హోల్డ్ చేస్తాయి. ఓకే. ఇది వేరియబుల్స్. వాట్ ఈస్ ద వేరియబుల్ అంటే, వేరియబుల్ ఈజ్ యాక్ట్ యాస్ ఏ కంటైనర్ ఆర్ లేబుల్ విచ్ హోల్డ్స్ డేటా ఇన్ మెమరీ. ఓకే. మెమరీలో ఇలా గుర్తుపెట్టుకోండి. మెమరీలో డేటాని ఇన్సర్ట్ చేయడానికి, మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. డేటాని మెమరీలో మనం డైరెక్ట్‌గా స్టోర్ చేయం. మెమరీ డేటాని మెమరీలో మనం డైరెక్ట్‌గా స్టోర్ చేయం. మనం ఎలా స్టోర్ చేస్తాము? త్రూ వేరియబుల్స్ ద్వారా స్టోర్ చేస్తాం. ఓకే. సింటాక్స్ ఆఫ్ ద వేరియబుల్స్. సింటాక్స్ ఆఫ్ ద వేరియబుల్స్ చూద్దాం. వేరియబుల్స్ ఎలా పడితే అలా ఉండవు.
వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఏముంటుంది? వేరియబుల్ డిక్లరేషన్ కోసం సింటాక్స్ అని ఉంటుంది. వేరియబుల్ డిక్లరేషన్‌కి ఒక సింటాక్స్ అని ఉంటుంది. ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎలా పడితే అలా తీసుకోదు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. జావా అనేది స్ట్రిక్ట్‌లీ టైప్డ్ లాంగ్వేజ్. ఏంటి? స్ట్రిక్ట్‌లీ టైప్డ్. వాట్ ఈస్ ద టైప్? టైప్డ్ అంటే ఏంటి? మనం టైప్ చేస్తాం గదా! ఆ టైప్. టైప్డ్ అంటే ఆ టైప్ కాదు. టైప్ అంటే డేటా టైప్. ఓకే. మన వాల్యూ, మన డేటా అనేది ఏ టైప్‌కి చెందుతుందో ఆ డేటా టైప్‌ని మెన్షన్ చేయాలి. డేటా టైప్స్ ఉన్నాయి కదా! ఇంట్, బైట్, షార్ట్, ఫ్లోట్, డబుల్, బూలియన్, చార్ ఉన్నాయి కదా! డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా! ఉన్నాయా లేదా? ఓకే. వాటి గురించి మళ్ళీ చూద్దాం. ఉన్నాయి. డేటా టైప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, గుర్తుపెట్టుకోండి, జావా అనేది స్ట్రిక్ట్‌లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే డేటా టైప్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే. సింటాక్స్‌కొస్తే సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్ డేటా టైప్. వేరియబుల్స్ డిక్లరేషన్‌లో ఖచ్చితంగా మనం ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ ద డేటా, ఓకే. మన డేటా అనేది ఏ టైపో ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? వేరియబుల్ నేమ్. తర్వాత ఏం చేయాలి? ఈక్వల్ టు సైన్ పెట్టాలి. ఈక్వల్ టు సైన్‌ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటారు. ఏమంటారు? అసైన్‌మెంట్ ఆపరేటర్. తర్వాత ఏముంటుంది? వేరియబుల్‌కి వాల్యూ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? వేరియబుల్‌కి వాల్యూ ఉంటుంది. తర్వాత సెమీకోలన్. వేరియబుల్స్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. ఇది సింటాక్స్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద సింటాక్స్. ఖచ్చితంగా డేటా టైప్‌తో స్టార్ట్ అవ్వాలి. వేరియబుల్ నేమ్ ఉండాలి. తర్వాత ఈక్వల్ టు సైన్, వేరియబుల్స్‌ని వేరియబుల్స్‌ని అసైన్ చేయాలి. ఇట్ ఈస్ ద ఇనిషియలైజేషన్. దానికోసం దీన్నేమంటాం? వేరియబుల్ వాల్యూ అంటాం. తర్వాత సెమీకోలన్ అంటే స్టేట్మెంట్. వేరియబుల్ డిక్లరేషన్ ఖచ్చితంగా సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. 10 అనేది ఏంటి? నంబర్. మనం ఏ డేటా టైప్ వాడతాం? నంబర్ కోసం మనం జావాలో ఇంటీజర్‌ని వాడతాం. సో, ఇక్కడ డేటా టైప్ ఏంటి? ఇంట్, వేరియబుల్ నేమ్. మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు వాల్యూ 10. సో, సెమీకోలన్. ఇక్కడ ఏం చేశాను? ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంట్ అంటే ఇంటీజర్, ఏ అంటే వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు 10 అంటే వాల్యూ, సెమీకోలన్. ఇంట్ అంటే ఇంటీజర్, ఏ అంటే వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు 10 అంటే మన వాల్యూ, సెమీకోలన్. ఇంట్ అంటే ఇంటీజర్, అంటే మన వాల్యూ ఇంటీజర్. ఏ అంటే వేరియబుల్ నేమ్, ఈక్వల్ టు సైన్. 10 అంటే వాల్యూ. 10 అంటే మనకు కావాల్సిన వాల్యూ, సెమీకోలన్. ఇక్కడ మనం ఇంటీజర్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినాం. ఓకే. ఇది సింటాక్స్. ఇది ఎగ్జాంపుల్. ఇది సింటాక్స్. ఇది ఎగ్జాంపుల్. సింటాక్స్ డేటా టైప్‌తో స్టార్ట్ అవుతుంది. వేరియబుల్ నేమ్ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. సెమీకోలన్, ఈక్వల్ టు. ఈ వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. మనకు నచ్చిన వాల్యూని ఇచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం వేరియబుల్స్‌ని 2 వేస్‌లో డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం? వేరియబుల్స్‌ని 2 వేస్‌లో డిఫైన్ చేస్తాం. వి డిఫైన్ వేరియబుల్స్ 2 వేస్. ఓకే. వేరియబుల్స్‌ని మనం 2 వేస్‌లో డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఏంటి? జస్ట్ డిక్లరేషన్. అంటే వేరియబుల్స్‌ని మనం జస్ట్ డిక్లేర్ చేస్తాం.
ఎలా అంటే జస్ట్ డిక్లేర్ చేస్తాము. బట్ వాల్యూని ఇవ్వము. అంటే మనం జస్ట్ ఇక్కడి వరకే రాస్తాం. ఎక్కడి వరకు? డేటా టైప్ రాస్తాము. వేరియబుల్ నేమ్ రాస్తాము. సో, వాల్యూ రాయము. ఈక్వల్ టు సైన్ రాయము. సె సెమీకోలన్ ఖచ్చితంగా రాస్తాం. వాల్యూ రాయము. ఈక్వల్ టు సైన్ రాయము. ఇది జస్ట్ డిక్లరేషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ జస్ట్ సేమ్ ఇంట్ ఏ. ఇంట్ ఏ. డేటా టైప్ ఉంది. వేరియబుల్ నేమ్ ఉంది. ఇది జస్ట్ డిక్లరేషన్. అంటే ఇక్కడ మనం వాల్యూని అసైన్ చేయలేదు. వాల్యూని ఇవ్వలేదు. జస్ట్ డిక్లేర్ చేసినాం. అంటే జస్ట్ డిక్లరేషన్ అంటే మనం మెమరీలో ఒక ప్లేస్‌ని, ఒక లొకేషన్‌ని ముందే రిజర్వ్ చేసినాం. ఓకే. మెమరీలో ముందే ఒక ప్లేస్‌ని రిజర్వ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమరీ అనుకోండి. ఓకే. మెమరీలో చాలా బ్లాక్స్ ఉంటాయి. ఓకే. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, సో, ఈ బ్లాక్ ఒక అడ్రస్ ఉంటుంది. ఈ బ్లాక్ ఒక అడ్రస్ ఉంటుంది. ఈ బ్లాక్ ఒక అడ్రస్ ఉంటుంది. ఈ బ్లాక్ ఒక సో, ఈచ్ బ్లాక్ హ్యాస్ దేర్ ఓన్ అడ్రస్. సో, మనం ఏం చేసాము? ఫస్ట్ వేరియబుల్స్‌ని ఎందుకు వాడతాము? డేటాని స్టోర్ చేయడానికి లేదా రిట్రైవ్ చేసుకోవడానికి. సో, మనం ఏం చేసాము ఇప్పుడు? ఒక ఇంట్ అని పెట్టి ఏ అనే వేరియబుల్ నేమ్‌ని వాడాము. ఇంటీజర్ ఏ అనే వేరియబుల్ అంటే మెమరీ లొకేషన్‌లో మనం ఒక లొకేషన్‌ని ఏ అనే పేరుతో రిజర్వ్ చేసుకున్నాం. ఏ అనే పేరుతో రిజర్వ్ చేసుకున్నాము. ఫ్యూచర్‌లో మనం డేటాని అప్‌లోడ్ చేస్తాం అందులో. అంటే ఈ మెమరీ సెల్‌లోకి నేను ఫ్యూచర్‌లో డేటాని పంపిస్తా. ఆ డేటా ఎటువంటి డేటా? ఇంటీజర్ డేటా. అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎనీథింగ్. అది ఇంటీజర్ డేటా. అంటే జస్ట్ డిక్లేర్ చేసిన నేను. ఇనిషియలైజ్ చేయలే. ఓకే. జస్ట్ డిక్లేర్ చేసిన. ఇది ఒక మెథడ్. అంటే మనం జస్ట్ డిక్లేర్ చేయొచ్చు. జస్ట్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసి ఫ్యూచర్‌లో ప్రోగ్రామ్ గ్రో అవుతున్న కొద్దీ మనం కావాలంటే డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. సో, మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు ఏ డేటా టైప్‌ని వాడతామో ఆ టైప్ ఆఫ్ ది డేటాని మాత్రమే ఈ సెల్ హోల్డ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకో వే ఏంటి? సెకండ్ వే డిక్లరేషన్ along with initialization. అంటే ఇప్పుడు ఫస్ట్ వేలో ఏం చేసాం? మనం జస్ట్ డిక్లేర్ చేసాం. సెకండ్ వేలో ఏం చేస్తామంటే డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి ఖచ్చితంగా ఈ వేరియబుల్‌కి వాల్యూని కూడా అసైన్ చేస్తాం. అదెలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అంటే ఇంటీజర్, ఏ అంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 సెమీకోలన్. ఇక్కడ ఏం చేశాను నేను? ఫస్ట్ డిక్లేర్ చేశా. డిక్లేర్ చేసి వాల్యూస్ కూడా అసైన్ చేశా. దీనినే మనం డిక్లరేషన్ అలాంగ్ విత్ ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే. ఈ 2 వేస్‌లో మనం వేరియబుల్స్‌ని డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ వేలో ఓన్లీ డిక్లేర్ చేశాను. ఓన్లీ డిక్లేర్ చేసినప్పుడు మెమరీని మనం ప్రీ రిజిస్టర్ చేసుకున్నాం. ఫ్యూచర్‌లో నేను డేటాని స్టోర్ చేస్తాను. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. బట్ మనకైతే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎలా? ఏ అనే వేరియబుల్ నేమ్‌తో. నెక్స్ట్ వే ఏంటి? డిక్లరేషన్ అలాంగ్ విత్ ఇనిషియలైజేషన్. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మనం ఏ అనే వేరియబుల్‌ని మనం 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ నేమ్‌తో ముందే సేవ్ చేసేస్తున్నాం. అంటే ఈ మెమరీ లొకేషన్‌లోకి ఆల్రెడీ సేవ్ చేసేస్తున్నాం. సో, ఇలా 2 వేస్‌లో మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయొచ్చు లేదా డిఫైన్ చేయొచ్చు. సో, వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. మనం 2 వేస్‌లో వేరియబుల్స్‌ని డిఫైన్ చేయొచ్చు. ఒకటి జస్ట్ డిక్లరేషన్. ఇంకోటి డిక్లరేషన్ అలాంగ్ విత్ ఇనిషియలైజింగ్ ద వాల్యూస్. ఓకే. సో, మనం ఏం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు? వేరియబుల్స్ డెఫినిషన్ చూసాము. వేరియబుల్స్ ఎన్ని విధాలుగా డిఫైన్ చేయొచ్చో చూసాము. సో, ఇప్పుడు వేరియబుల్‌కి నేమ్ ఉంటుంది. ఏముంటుంది? వేరియబుల్స్ నేమ్స్ ఉంటాయి కదా! వేరియబుల్స్
వేరియబుల్ నేమ్స్. వేరియబుల్స్ నేమ్స్ ఏంటి? ఇక్కడ ఏ ఉంది కదా! ఇది వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏ ఉంది కదా! ఇది వేరియబుల్ నేమ్. అది వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. వేరియబుల్ అనేది యూజర్ డిఫైన్డ్. వేరియబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్. వేరియబుల్స్ నేమ్స్ అనేటివి ఖచ్చితంగా నేమింగ్ కన్వెన్షన్స్. నేమింగ్ కన్వెన్షన్స్‌ని కొన్ని ఫాలో అవ్వాలి. నేమింగ్ కన్వెన్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాలో. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని గురించి ఇంకొక వీడియోలో చూద్దాం. ఆ నేమింగ్ కన్వెన్షన్ కాన్సెప్ట్ మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్తాను క్లియర్‌గా వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్స్ అంటే. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే నేమ్ అంటే పేరు. కన్వెన్షన్ అంటే నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే. నేమ్ అంటే తెలుసు మనకి పేరు. కన్వెన్షన్స్ అంటే గైడ్‌లైన్. అంటే వేరియబుల్స్ నేమ్స్ అంటే వేరియబుల్స్ నేమ్స్ మనకిష్టం వచ్చింది పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా! బట్ మనకిష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. కాకపోతే జావాలో కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం. అంటే వేరియబుల్ నేమ్‌ని మనం రాస్తున్నప్పుడు ఆ గైడ్‌లైన్స్‌కి లోబడి, ఆ రూల్స్‌కి లోబడే ఉండాలి. ఓకే. ఆ రూల్స్‌ని ఫాలో అవుతూ మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. బట్ ఆ రూల్స్‌ని అతిక్రమించకూడదు. ఓకే. వాటిని నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఓకే. ఏంటా నేమింగ్ కన్వెన్షన్స్? నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఫార్మాట్ అనుకో. ఓకే. స్టైల్. ఓకే. ఫార్మాట్ లేదా స్టైల్. అంటే మన పేరనేది వేరియబుల్ పేరనేది కొన్ని ఫార్మాట్‌లో మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఓకే. వేరియబుల్స్ నేమ్స్ అనే కాదు. క్లాస్ నేమ్ కానీ, వేరియబుల్స్ నేమ్స్ కానీ, మెథడ్స్ నేమ్స్ కానీ కొన్ని ఫార్మాట్స్‌ని ఫాలో అవ్వాలి. కొన్ని స్టైల్స్‌ని ఫాలో అవ్వాలి. అదే స్టైల్స్‌ని. బట్ వేరియబుల్స్ నేమ్స్ ఏ ఫార్మాట్‌ని ఫాలో అవుతుంది? క్యామెల్ కేస్. ఏముంటుంది? క్యామెల్ కేస్. ఓకే. వేరియబుల్స్ నేమ్స్ ఏం ఫాలో అవుతాయి? క్యామెల్ కేస్. క్యామెల్ కేసే కాదు చాలా కేసెస్ ఉంటాయి. ఏంటి క్యామెల్ కేస్ అని, పాస్కల్ కేస్ అని, ఓకే. స్నేక్ కేస్ అని. ఓకే. మనం వేరియబుల్స్ నేమ్స్‌కి క్యామెల్ కేస్ ఫాలో అవుతాం. పా పాస్కల్ కేస్ అంటే పాస్కల్ కేస్ అంటే క్లాస్ నేమ్స్. ఏంటి? పాస్కల్ కేస్‌కి క్లాస్ నేమ్స్. అలా ఒక్కొక్క ఐడెంటిఫైయర్‌కి ఒక్కొక్క నేమ్ ఆఫ్ ద స్టైల్‌ని మనం ఫాలో అవుతాం. సో, మన వేరియబుల్ నేమ్స్ ఏం ఫాలో అవుతాయి? క్యామెల్ కేస్. క్యామెల్ కేసెస్ అంటే ఏంటి? క్యామెల్ కేస్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక వర్డ్ లేదా ఒక వేరియబుల్ నేము ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది. సెకండ్ లెటర్ నుంచి ప్రతి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. అర్థం కాలేదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ నేను నంబర్ అనుకుందాం. నంబర్ NUMBER నంబర్. ఓకే. నంబర్‌లో ఫస్ట్ లెటర్ స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 10. ఇంకో నేను వేరియబుల్ నేమ్ కొంచెం పెద్దగా ఇస్తాను. నంబర్ ఈజ్ అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ NNUMBER ఈజ్ అనేది సెకండ్ వర్డ్ అయిపోయింది. అందుకు సెకండ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. తర్వాత లెటర్ స్మాల్. ఈజ్ ఈక్వల్ టు 10. లేదా నా దాంట్లో 3 వర్డ్స్ ఉన్నాయి. 3 వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఈజ్ 10. నంబర్ ఈజ్ 10. NUMBR నంబర్ ఇది ఒక వర్డ్. తర్వాత ఈజ్ అనేది సెకండ్ వర్డ్. థర్డ్ వర్డ్ ఈజ్ 10 అనుకుందాం. TEN. ఇదేంటి? వేరియబుల్ నేమ్. ఇదేంటి? వేరియబుల్ వాల్యూ. ఓకే. వేరియబుల్ నేమ్‌లో స్టార్టింగ్ లెటర్ మాత్రమే స్మాల్ ఉంటుంది. రిమైనింగ్ లెటర్స్ ప్రతి ఫస్ట్ లెటరు రిమైనింగ్ వర్డ్ యొక్క ప్రతి లెటర్ క్యాపిటల్ ఉంటుంది.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుంది. మెహబూబ్ బాషా. ఎలా వస్తుంది? ఎంఏహెచ్ఏ మెహబూబ్ బాషా ఈక్వల్ టు సర్లే ఈక్వల్ టు జస్ట్ ఇదొక వేరియబుల్ నేమ్ అనుకుందాం. సో, నా పేరుని వేరియబుల్ నేమ్‌గా ఇవ్వాలనుకుంటే నేను ఇలా ఇవ్వాల్సొస్తుంది. ఓకే. ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్. ఓకే. ఈ వర్డ్ నా పేరుని 3 వర్డ్స్‌గా డివైడ్ చేస్తే ఫస్ట్ లెటరు స్మాల్ లెటర్. ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్. సెకండ్ వర్డ్ నుంచి ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఓకే. నా దాంట్లో 4 లెటర్స్ ఉన్నాయనుకో నా వేరియబుల్ నేమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే వేరియబుల్ నేమ్‌గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏహెచ్ఏబిఓఓబి బిఏఎస్హెచ్ నా ఫుల్ నేమ్ ఎస్వైఈడి సయ్యద్. సో, ఇందులో చూడండి అంటే 4 వర్డ్స్‌గా అనుకుంటే 4 పదాలుగా అనుకుంటే 4 పదాలలో ప్రతి పదం యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ వచ్చింది. బట్ స్టార్టింగ్ మాత్రం ఒకటే స్మాల్ వచ్చింది. ఓకే. స్టార్టింగ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ స్మాల్. ఫ్రమ్ ద సెకండ్ వర్డ్ every first letter is capital. దీనిని మనం నేమింగ్ కన్వెన్షన్స్ అంటాం. ఓకే. క్యామెల్‌కి ఐ మీన్ వేరియబుల్స్ ఏ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవుతాయి? వేరియబుల్స్ అనేటివి క్యామెల్ కేస్‌ని ఫాలో అవుతాయి. ఏంటి? క్యామెల్ కేస్. క్యామెల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి క్యామెల్. వెనక నుంచి చూసుకుంటే క్యామెల్ ముందు నుంచి కాదు వెనక నుంచి చూడండి సేఫ్. వెనక నుంచి ఇలా డౌన్ అయి ఉంటుంది. తర్వాత పైకి ఇలా మూపురం వస్తుంది. తర్వాత ఇలా కిందకు వస్తుంది. మళ్ళీ మెడ ఇలా పైకి పోతుంది. మళ్ళీ కంటిన్యూ ఒక ఇలా తిరిగిపోతుంది. సో, ఫస్ట్ చిన్నగా మొదలవుతుంది. ఓకే. ఫస్ట్ చిన్నగా మొదలవుతుంది. అలానే ఫస్ట్ లెటర్ స్మాల్‌గా మొదలవుతుంది. దాన్ని క్యామెల్ కేస్ అంటాం. ఓకే. ఇది వేరియబుల్స్ నేమ్స్ రాస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే. గుడ్. నెక్స్ట్ ఈ వేరియబుల్స్ నేమ్స్‌ని మనం ఐడెంటిఫైయర్స్ అనొచ్చు. ఈ నేమ్స్ ఏమంటాం మనం? ఐడెంటిఫైయర్. నాట్ ఓన్లీ వేరియబుల్ నేమ్‌ని, క్లాస్ నేమ్‌ని, మెథడ్ నేమ్‌ని వీటన్నిటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. ఓకే. సో, ఈ ఐడెంటిఫైయర్స్ రాస్తున్నప్పుడు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే. ఈ సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఈ వేరియబుల్స్ నేమ్స్ రాస్తున్నప్పుడు కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. ఓకే. వీటిని వేరియబుల్స్ నేమ్ రూల్స్ అని అంటాం. అంటే ఒక వేరియబుల్స్‌ని రాస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. సో, వేరియబుల్ నేమ్స్ రాస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్‌ని ఫాలో అవ్వాలి. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అనేటివి నేమ్స్? వేరియబుల్స్ నేమ్స్ అనేటివి ఓకే. వేరియబుల్స్ నేమ్స్‌లో అన్ని లెటర్స్ ఉండొచ్చు. ఏ లెటర్స్? ఇంగ్లీష్ లెటర్స్ వచ్చి వేరియబుల్స్ నేమ్స్‌లో ఇంగ్లీష్ లెటర్ స్మాల్ లెటర్ ఏ టు జీ స్మాల్ లెటర్స్ ఉండొచ్చు. లేదా క్యాపిటల్ లెటర్స్ ఏ నుంచి జెడ్ వరకు ఉండొచ్చు. లేదా మన పేరులో హోల్ నెంబర్స్ 0 నుంచి 9 వరకు ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఈజ్ నంబర్ 1. ఇది వ్యాలిడ్. ఓకే. నంబర్ 1 లేకుంటే ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ NUM నంబర్ 2 అండ్ తర్వాత నంబర్ రాయొచ్చు. సో, ఇది కూడా వ్యాలిడ్. ఎందుకు? మన పేరులో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఓకే. స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా అలో చేస్తుంది. అంటే వేరియబుల్స్ నేమ్స్ కెన్ కంటైన్ ఆల్ఫాబెట్స్ A to Z అండ్ నంబర్స్ 0 to 9. నెక్స్ట్ ఏముండకూడదు? వేరియబుల్స్ నేమ్స్ అనేటివి కెన్ నాట్ స్టార్ట్ విత్ నంబర్.
ఏముండకూడదు? వేరియబుల్స్ నేమ్ అనేటివి కెన్ నాట్ స్టార్ట్ విత్ నంబర్స్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 1 నంబర్. ఓకే, ఇది తప్పు. ఓకే, వేరియబుల్స్ నేమ్స్ అనేటివి నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. బట్ వేరియబుల్స్ నేమ్ కెన్ కంటైన్స్ ద నెంబర్ ఆఫ్టర్ స్టార్టింగ్ విత్ ఏ but variable name can contains number after starting with letters. అంటే ఒక వేరియబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఒక ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ ఒక ఇంగ్లీష్ లెటర్తో స్టార్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ APPLE యాపిల్ అనేది ఒక వేరియబుల్ నేమ్. యాపిల్ 1 ఇది యాక్సెప్టెడ్. ఓకే, so variables name can contains the all alphabets and all whole numbers, but variable name cannot start with a number but contains numbers. అంటే వేరియబుల్ నేమ్ 1 APPLE యాపిల్ ఇది రాంగ్, బట్ APPLE యాపిల్ 1 ఇది కరెక్ట్. ఓకే, వేరియబుల్స్ నేమ్ కెన్ నాట్ కంటైన్ స్పెషల్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్లో స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు. సో వేరియబుల్ నేమ్స్ కెన్ నాట్ కంటైన్ ఏ స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ సింబల్, బార్ సింబల్, ఓకే, ప్లస్ కానీ ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ని వేరియబుల్స్ నేమ్స్లో మనం వాడకూడదు. వాడినా అది యాక్సెప్ట్ చేయకూడదు. బట్ ఓన్లీ 2 స్పెషల్ క్యారెక్టర్స్ని జావా అలో చేస్తుంది వేరియబుల్ నేమ్గా. అదేంటంటే డాలర్ సింబల్, ఇంకోటి అండర్ స్కోర్. ఇంకోటి అండర్ స్కోర్. ఇవి 2 మనం వాడి వేరియబుల్స్ నేమ్స్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండింటిని వాడి మనం వేరియబుల్స్ నేమ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెహబూబ్ MAHA అండర్ స్కోర్ BOOB ఇది వ్యాలిడ్. ఓకే, ఇట్ యాక్సెప్ట్ ఇట్. ఇది వ్యాలిడ్, దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాదు, నా పేర్లో MAHA డాలర్ సింబల్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో మన వేరియబుల్ నేమ్లో డాలర్ సింబల్ ఉండొచ్చు, లేదా MAHA అండర్ స్కోర్ ఉండొచ్చు, లేదా ఇదే డాలర్ సింబల్తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వచ్చు, ఇదే అండర్ స్కోర్తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, వేరియబుల్స్ నేమ్స్ అనేటివి 2 ఓన్లీ స్పెషల్ 2 క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తాయి. అది డాలర్ సింబల్, అండర్ స్కోర్. వేరియబుల్స్ నేమ్స్ అనేటివి నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ వేరియబుల్స్ నేమ్స్లో నంబర్స్ ఉండొచ్చు ఒక్కసారి ఏదైనా ఒక లెటర్తో స్టార్ట్ అయితే. ఓకే, ఇంకో రూల్ ఏంటి? వేరియబుల్స్ నేమ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్కి లోయర్ కేస్ లెటర్, అప్పర్ కేస్ లెటర్ని లోయర్ కేస్ లెటర్ని డిఫరెంట్గా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహా MAHA మహా ఈక్వల్ టు 10 అండ్ MAHA మహా ఈక్వల్ టు 20. సో ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ రాస్తున్నప్పుడు నేను స్టార్టింగ్ స్మాల్ లెటర్ ఇచ్చా. ఓకే, తర్వాత వేరియబుల్ రాస్తున్నప్పుడు స్టార్టింగ్ ఏమి ఇచ్చా? నేను క్యాపిటల్ లెటర్ ఇచ్చా. అంటే ఇది లోయర్ కేస్లో ఉంది, ఇది అప్పర్ కేస్లో ఉంది. సో లోయర్ కేసు అప్పర్ కేసు 2 డిఫరెంట్గా వాడినప్పుడు ఇది 2 వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఎలా కన్సిడర్ చేస్తుంది? 2 వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరియబుల్ నేమ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 30. ఇందులో NU, ఇక్కడ M, ఇక్కడ B క్యాపిటల్ BR, నంబర్ 40. సో
ఇది ఒక వేరియబుల్ నేమ్, ఇది ఒక వేరియబుల్. ఇది ఇక్కడ 2 వేరియబుల్స్ నేమ్స్‌గా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బి క్యాపిటల్ వచ్చింది, ఇక్కడ బి స్మాల్ వచ్చింది. అంటే దీన్ని మనం కేస్ సెన్సిటివ్ అంటాం. అప్పర్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ సేమ్ లెటర్ ఉంటే దానిని ఇంకొక వేరియబుల్‌గా కన్సిడర్ చేస్తుంది గానీ, సేమ్ వేరియబుల్‌గా కన్సిడర్ చేయదు. నెక్స్ట్ రూల్ ఏంటి? వేరియబుల్స్ నేమ్స్ అనేటివి కెనాట్ యూజ్ కీవర్డ్స్ రిజర్వ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. కీవర్డ్స్ జావాలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని జావాలో ఆల్మోస్ట్ 53 కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, 53 ఏముంది, అఫీషియల్గా మనం వాడుతున్నది 53, అన్అఫీషియల్గా అంటే అఫీషియల్గా మనం వాడుతున్నది 53, బట్ అన్అఫీషియల్గా వాడనివి అన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 68 ఉంటాయి జావాలో కీవర్డ్స్. ఈ 68 కీవర్డ్స్ అనేటివి మనం వేరియబుల్స్ నేమ్స్గా వాడకూడదు. కీవర్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ నేమ్ని రాయాలంటే ఏ కీవర్డ్ వాడతాము? క్లాస్ అనే కీవర్డ్ని వాడతాం. ఓకే, పబ్లిక్ అని వాడతాం ఎందుకు? క్లాస్ని పబ్లిక్లో పెట్టడానికి. సో ఇలాంటివన్నీ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఉంది, ఇఫ్ ఈజ్ ఎ కీవర్డ్, ఫర్ ఈజ్ ఎ కీవర్డ్, వైల్ ఈజ్ ఎ కీవర్డ్. కీవర్డ్ అంటే వాటికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసమే వాటిని రిజర్వ్ చేసి పెట్టుంటాం. ఓకే, ఎవరు? డెవలపర్స్, జావా డెవలప్ చేసిన వాళ్ళు. ఫర్ని ఎందుకు వాడతాము? ఆ లూప్స్ కోసం. అంటే ఒక ఫర్ అనే కీవర్డ్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. సో అలాంటివి జావాలో 53 నుంచి 68 ఉన్నాయి. వాటిని మనం వేరియబుల్ నేమ్గా వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ వచ్చి ఫర్ ఈక్వల్ టు 30 అన్నాం అనుకో, మేబీ ఇక్కడ ఇంటి పెట్టచ్చు. ఓకే, మేబీ ఇదొక ఇంటీజర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇదేంటి? ఫర్ అనేది కీవర్డ్, ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఎర్రర్ వస్తుంది, కంపైల్డ్ ఎర్రర్ వస్తుంది. సో వేరియబుల్స్ కెనాట్ యూజ్ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్. నెక్స్ట్ ఏంటి? కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే, కాన్స్టెంట్ వేరియబుల్ని డిఫైన్ చేయాలంటే మనం ఆల్ క్యాపిటల్ లెటర్స్ వాడతాం. ఆల్ క్యాపిటల్ లెటర్స్ వాడితే అది కాన్స్టెంట్ వేరియబుల్గా కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ వాల్యూ ఉంది, MAX మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు 100. ఇదేంటి? కాన్స్టెంట్ వాల్యూ. ఎలా? ఇది కాన్స్టెంట్ వేరియబుల్. ఎలా కాన్స్టెంట్ వేరియబుల్ అయింది? ఆల్ క్యాపిటల్ లెటర్స్ వాడాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆల్ క్యాపిటల్ లెటర్స్ వాడినంత మాత్రం ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అయిపోదు. థియరిటికల్గా చూడడానికి ఇది కాన్స్టెంట్ వేరియబుల్గా కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అని జావాకి చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఫైనల్ కీవర్డ్ వాడతాం. ఏం వాడతాం? ఫైనల్ కీవర్డ్ వాడినప్పుడే టెక్నికల్గా ఇది కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, ఫైనల్ కీవర్డ్ వాడకుండా మనం జస్ట్ క్యాపిటల్ లెటర్స్ వాడితే అది థియరిటికల్గా చూడగానే మనం మ్యాక్స్ అది కాన్స్టెంట్ అని చెప్పగలం. సో మనం చూడడానికి థియరిటికల్గా మనం ఆల్ క్యాపిటల్లో రాసుకుంటే ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అని. టెక్నికల్గా మనం కంపైలర్కి చెప్పాలి అంటే ఫైనల్ కీవర్డ్ వాడతాం. ఓకే, ఫైనల్ కీవర్డ్ ఎందుకు వాడతాము? కీవర్డ్ చూసారా, కీవర్డ్ రిజర్వ్ వర్డ్. సో ఫైనల్ కీవర్డ్ ఎందుకు వాడతామంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ కోసం వాడతాం. ఓకే, ఇవి సెట్ ఆఫ్ రూల్స్. ఏంటి? ఒక వేరియబుల్ని మనం రాయాలి అంటే, ఒక వేరియబుల్ నేమ్ని రాయాలి అంటే ఖచ్చితంగా ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఏంటి? వేరియబుల్స్ నేమ్స్ యూజర్ డిఫైన్డ్, అంటే మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. బట్ మనకు నచ్చిన పేరు ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఫాలో అవుతూనే వేరియబుల్ నేమ్స్ని మనం రాయాలి. ఫస్ట్ రూల్ ఏంటి? వేరియబుల్స్ నేమ్స్లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు,
ఆల్ఫాబెట్స్ లోయర్ కేస్ అవ్వచ్చు, అప్పర్ కేస్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ NUMB నంబర్ 1. ఓకే, నంబర్ 1. నెక్స్ట్ ఇది నంబర్ 2. ఇందులో క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. అంటే వేరియబుల్ నేమ్లో క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, అంటే నంబర్స్ కూడా ఉండొచ్చు. కానీ నంబర్స్ ఎప్పుడు ఉండాలంటే నంబర్స్ అనేటివి కెనాట్ స్టార్ట్ విత్ నంబర్స్. వేరియబుల్ నేమ్స్ అనేటివి కెనాట్ స్టార్ట్ విత్ నంబర్స్. అంటే నెంబర్ స్టార్టింగ్లో ఉండకూడదు, కావాలంటే చివరన ఉండొచ్చు. లేదా ఒక లెటర్ ఏదైనా ఇంగ్లీష్ లెటర్తో స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్ రావచ్చు, తర్వాత ఇంగ్లీష్ లెటర్ రావచ్చు, బట్ స్టార్టింగ్లో నెంబర్ ఉండకూడదు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ అనేది వేరియబుల్ నేమ్ అనుకుంటే, యాపిల్ అనేది వేరియబుల్ నేమ్ అనుకుంటే యాపిల్ తర్వాత 1 పెట్టాం, ఇది నంబర్, ఇది యాక్సెప్టబుల్. ఇంకొక రూల్ ఏంటి, వేరియబుల్ నేమ్స్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. అంటే అండ్ కానీ, మైనస్ కానీ, ప్లస్ కానీ, కామా కానీ ఇలాంటివి ఉండకూడదు. బట్ వేరియబుల్స్ నేమ్స్లో 2 స్పెషల్ క్యారెక్టర్స్ అలో చేస్తుంది. అదేంటి, డాలర్ సింబల్, అండర్ స్కోర్. ఓకే, డాలర్ సింబల్, అండర్ స్కోర్. వేరియబుల్ నేమ్ డాలర్ సింబల్తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, వేరియబుల్ నేమ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్. అంటే అప్పర్ కేస్కి లోయర్ కేస్కి డిఫరెంట్ ఉంటుంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్, వేరియబుల్స్ నేమ్స్ కెనాట్ యూజ్ కీవర్డ్. ఓకే, కీవర్డ్స్ ఉంటాయి జావాలో, కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ క్లాస్, ఫర్, ఫైనల్, అబ్స్ట్రాక్ట్ అండ్ సో ఆన్, ఇఫ్, వైల్, ఫర్, ఇలాంటివి ఆల్మోస్ట్ 53 నుంచి 68 వరకు ఉన్నాయి. ఇవి మనం వేరియబుల్ నేమ్స్గా వాడకూడదు. నెక్స్ట్, కాన్స్టెంట్ వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి మనం ఆల్ క్యాపిటల్లో రాస్తూ ప్రతి ఒక్క వర్డ్ అండర్ స్కోర్తో సపరేట్ చేస్తాం. ఇది అండర్ స్కోర్. ఓకే, ఇలా రాసామంటే ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అని. ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఉండగానే ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అవుతుందా అంటే థియరిటికల్గా ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అవుతుంది. కానీ టెక్నికల్గా ఇది కాన్స్టెంట్ వేరియబుల్ అని చెప్పాలి అంటే మనం ఫైనల్ కీవర్డ్ వాడాలి. ఓకే, ఇవి రూల్స్. ఏం రూల్స్, ఇంకొక రూల్ చూడండి. ఇంకొక రూల్ ఏంటంటే వేరియబుల్స్ నేమ్స్ కెనాట్ అలో స్పేసెస్. కెనాట్ అలో స్పేసెస్ బిట్వీన్ నేమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్, MYNAME. మై నేమ్ అనేది ఒక వేరియబుల్ అనుకుందాం. ఓకే, మై నేమ్ భాష, ఇది ఒక స్ట్రింగ్, డబుల్ కోట్స్లో పెడదాం. మై నేమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఈ మైకి నేమ్కి స్పేస్ లేదు. దీన్ని MY మై ఇచ్చి స్పేస్ ఇచ్చి NAME నేమ్ భాష ఇలా రాస్తే ఇది తప్పు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే, ఇది ఇలాంటి స్పేసెస్ ఉండకూడదు. ఇది కరెక్ట్, ఇది తప్పు. సో ఈ స్పేసెస్ని అవాయిడ్ చేయాలి. నాకు వర్డ్కి మధ్య గ్యాప్ కావాలి అంటే నువ్వేం చేయాలంటే అండర్ స్కోర్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వాడతావు, మై తర్వాత అండర్ స్కోర్ నేమ్. ఓకే, భాష. ఇది వ్యాలిడ్. ఓకే, ఇది వ్యాలిడ్. సో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము, డెఫినేషన్ నేర్చుకున్నాము, సింటాక్స్ నేర్చుకున్నాము, అండ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఏముంటాయో వేరియబుల్స్కి నేర్చుకున్నాము. ఏముంటాయి, క్యామెల్ కేస్ ఉంటాయి. తర్వాత వేరియబుల్ నేమ్స్ కోసం రాయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే వేరియబుల్స్ నేమ్స్ అంటే ఐడెంటిఫైయర్స్ నేమ్స్ అన్న వేరియబుల్ నేమ్ అన్న ఒకటి. సో వేరియబుల్ నేమ్స్ రాయాలంటే మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. సో ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం వేరియబుల్ నేమ్స్ని డిఫైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం వేరియబుల్స్ నేమ్స్ని రాసేసుకున్నాం. అంటే వేరియబుల్ నేమ్ ఏం రాయాలో తెలిసింది. ఇప్పుడు ఇంకోటి ఉంది. ఓకే, ఆ వేరియబుల్ నేమ్స్కి లేదా వేరియబుల్స్కి వాల్యూస్ని మనం అసైన్ చేయాలి. ఓకే, వేరియబుల్స్కి వాల్యూని అసైన్ చేయాలి. వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయాలి అంటే మనం డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మనం మెయిన్లీ ఫోకస్గా త్రీ వేస్లో వాల్యూస్ని అసైన్ చేస్తాం.
ఓకే. 3 వేస్‌లో వాల్యూస్‌ని అసైన్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే సింగిల్ వేరియబుల్ అండ్ సింగిల్ వేరియబుల్, సింగిల్ వాల్యూ. ఓకే. ఇందులో ఏముంటుంది మనకి సింగిల్ వేరియబుల్ ఉంటుంది. వాల్యూ ఏముంటుంది సింగిల్ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్ టు 5. ఇందులో ఏముంది ఇది సింగిల్ వేరియబుల్, వాల్యూ సింగిల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు భాష. ఇక్కడ ఏముంది సింగిల్ వేరియబుల్, సింగిల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ వచ్చి గ్రేడ్ ఏ. ఇక్కడ ఏముంది సింగిల్ వేరియబుల్ ఉంది, సింగిల్ వాల్యూ ఉంది. ఇక్కడ ఏముంది సింగిల్ వేరియబుల్ ఉంది, సింగిల్ వాల్యూ ఉంది. ఈ అసైన్మెంట్ని ఏమంటాము సింగిల్ వేరియబుల్ అసైన్మెంట్, అంటే సింగిల్ వేరియబుల్ సింగిల్ వాల్యూ అసైన్మెంట్. ఇందులో మనకి ఒక వేరియబుల్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ వేరియబుల్స్ విత్ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఏంటి మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వాల్యూస్. దీనే మనం మల్టిపుల్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటాం. ఇందులో ఎలా రాస్తామంటే మనం మన దగ్గర మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఈ మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వాల్యూబుల్స్ని మనం మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ వాల్యూస్ మనం ఒక సింగిల్ లైన్లో డిక్లేర్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20, c ఈక్వల్ టు 30 సెమీకోలన్. ఇదేంటి మల్టిపుల్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఇందులో నేనేం చేశాను వేరియబుల్స్ అన్నిటిని ఒక లైన్లో సింగిల్ లైన్లో డిక్లేర్ చేశాను. ఫస్ట్ డేటా టైప్ పెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఇలా మనం ఎప్పుడు చేయగలమంటే మన వాల్యూస్ అనేది ఆల్ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఏమై ఉండాలి ఆల్ సేమ్ డేటా టైప్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా రాయగలం. దీనినే మనం మల్టిపుల్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఇది వ్యాలిడ్. సో మనం మళ్ళీ ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్ టు 10, ఇంట్ b ఈక్వల్ టు 20, ఇంట్ c ఈక్వల్ టు 30. ఇలా రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాసి మెమరీ వేస్ట్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే సింగిల్ లైన్లో రాస్తాం. ఎందుకు ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్, అంటే ఈ డేటా టైప్ ఇవన్నీ సేమ్ డేటా టైప్ని షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి చైనింగ్ అసైన్మెంట్ అంటాం. ఏంటి చైనింగ్. ఏంటి థర్డ్ వన్ చైనింగ్ అసైన్మెంట్ ఏంటంటే మనకి ఒక వాల్యూ ఉంటుంది, అదే వాల్యూ మల్టిపుల్ వేరియబుల్స్ని షేర్ చేసుకుంటుంటాయి. అర్థం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ ఉంది. ఓకే, ఏ ఒక వాల్యూని ఏలో ఒక వాల్యూని పెడతాం, అది ఏంటి 1. బిలో ఇంకొక వాల్యూని పెడతాం, బిలో కూడా 1 పెడుతున్నాం, లేదా 10 అనుకోండి. సిలో 10 పెడుతున్నాం. అంటే ఏ అనేది 10ని షేర్ చేసుకుంటుంది, బి అనేది 10ని షేర్ చేసుకుంటుంది, సి అనేది 10ని షేర్ చేసుకుంటుంది. సో ఇలా మనం సపరేట్ రాసే బదులు ఓకే ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి 3 సేమ్ వాల్యూని షేర్ చేసుకుంటున్నాయి. ఇలా సపరేట్ రాసే బదులు మనం ఇలా డైరెక్ట్ రాసేయచ్చు. ఎలా ఇంట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 10. ఇది వ్యాలిడ్, ఇది కూడా వ్యాలిడ్.
కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా రాయాలి అంటే మనం ముందు ఓకే. ఇలా రాయాలి అంటే మనం ముందు ఇక్కడ ఇంటి తీసేయండి. ఇలా అసైన్ చేయాలి అంటే ఇలా అసైన్ చేయాలంటే ముందు మనం ఈ వేరియబుల్స్‌ని ముందు డిక్లేర్ చేయాలి. ఎలా అంటే ముందు ఆ డేటా టైప్‌ని రాయాలి. ఇంట్ ఏ, బి, సి సెమీకోలన్. తర్వాత ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఈ ఇనిషియలైజేషన్ వ్యాలిడ్. ఓకే. మనకి ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ మనం 3 వేస్‌లో అసైన్‌మెంట్ చేయొచ్చు. 3 వేస్‌లో అసైన్ చేయొచ్చు వేరియబుల్స్‌ని. ఎలా? ఫస్ట్ సింగిల్ వేరియబుల్, సింగిల్ వాల్యూ. ఇందులో సింగిల్ వేరియబుల్ అంటే వేరియబుల్ సింగిల్ ఉంటుంది. వాల్యూ సింగిల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? మల్టిపుల్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ లేదా అసైన్‌మెంట్. ఇదెలా ఉంటుంది? మనకి మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ వేరియబుల్స్ కూడా సేమ్ డేటా టైప్‌ని షేర్ చేసుకుంటుంటాయి. అలాంటప్పుడు మనం ఒక సింగిల్ లైన్‌లో రాస్తాం. లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30. ఈ 3 అనేవి ఇంటీజర్సే కాబట్టి ఇంట్ పెట్టాం. ఇంకోటేంటి? చైనింగ్ అసైన్‌మెంట్. చైనింగ్ అసైన్‌మెంట్ అంటే ఏంటి? మనకి ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ అనేది మల్టిపుల్ వేరియబుల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలా రాయొచ్చంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 10 అని ఇలా డిక్లేర్ చేయొచ్చు వేరియబుల్‌ని. సో, ఇలా డిక్లేర్ చేయాలంటే ముందు మనం ఖచ్చితంగా వేరియబుల్స్ నేమ్స్‌ని ముందు డిక్లేర్ చేయాలి. తర్వాత ఇనిషియలైజ్ చేయాలి. ఓకే. ఇంకోటి ఈ సింగిల్ వేరియబుల్, సింగిల్ వాల్యూ అసైన్‌మెంట్‌లో మనం ఇంకో విధంగా రాయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ సింగిల్ వేరియబుల్, సింగిల్ వాల్యూలు ఎలా రాసాము? ముందు డేటా టైప్ పెట్టాము. తర్వాత వేరియబుల్ నేమ్ రాసాము. తర్వాత వాల్యూని ఇనిషియలైజ్ చేసాం. మనం ముందు వాల్యూని ఇనిషియలైజ్ చేయకుండా ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఫస్ట్ డిక్లేర్ చేయొచ్చు. తర్వాత డేటా టైప్ ఏం రాయకుండా ఈ వేరియబుల్‌కి వాల్యూని అసైన్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు 10. ఓకే. ఇలా రాయొచ్చు. ఇంట్ ముందు డిక్లేర్ చేయొచ్చు. లేదా డిక్లేర్ చేసిన వేరియబుల్‌కి వాల్యూని అసైన్ చేయొచ్చు. ఓకే. అర్థం కాలేదు కదా? కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ చూడండి. ఇలా అయినా రాయొచ్చు లేదా ఇంట్ ఏ ఈక్వల్ టు 10 రాయొచ్చు. ఓకే. ఈ 2 వేస్ ఈ 2 డిక్లరేషన్ స్టైల్స్ ఈ 2 వ్యాలిడ్. ఓకే. డైరెక్ట్‌గా ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని రాయొచ్చు. లేదా ముందు నేను డిక్లేర్ చేస్తాను. తర్వాత అసైన్ చేస్తా వాల్యూస్ అంటే ఇలా కూడా రాయొచ్చు. ఇవేంటి అసైన్‌మెంట్. అంటే వేరియబుల్స్‌కి వాల్యూస్‌ని ఎన్ని విధాలుగా మనం అసైన్ చేయొచ్చు. సో, ఇదేంటి అసైన్‌మెంట్. వేరియబుల్స్‌కి మనం వాల్యూస్‌ని ఎన్ని విధాలుగా అసైన్ చేయొచ్చో చూసాం. సో, నాట్ ఓన్లీ 3 ఇంకా చాలా వేస్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటే మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. అవన్నీ వద్దు. జస్ట్ ఇవి చాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? అరే ఇనిషియలైజేషన్ అని, ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అని, అండ్ లిస్ట్ ఇనిషియలైజేషన్ అని, మ్యాప్ ఇనిషియలైజేషన్ అని, కన్‌స్ట్రక్టర్ ఇనిషియలైజేషన్ అని, స్టాటిక్ ఇనిషియలైజేషన్ అని, డిఫాల్ట్ ఇనిషియలైజేషన్ అని, లేజీ ఇనిషియలైజేషన్ అని చాలా రకాలున్నాయి. సో, అవన్నీ నేర్చుకుంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అప్‌కమింగ్ పోను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. డోంట్ వరీ. సో, ఇది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ నేర్చుకోండి ఫస్ట్. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. ఇది వేరియబుల్స్ యొక్క ఇంట్రడక్షన్. ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ వేరియబుల్ ఇంట్రడక్షన్. దీన్ని ఈ వేరియబుల్స్ ఇంట్రడక్షన్‌లో గ్రిప్ తెచ్చుకోండి. అర్థం చేసుకోండి కాన్సెప్ట్‌ని. సో, ఇప్పటి వరకు చెప్పింది మనం వేరియబుల్స్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో, ఈ వీడియో ఇక్కడితో నేను ఆపేస్తాను. దీన్ని పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే వేరియబుల్స్ టైప్స్ ఉన్నాయి. ఓకే. ఏమేమి ఉన్నాయి? వేరియబుల్స్ టైప్స్ ఉన్నాయి. ఏంటి? వేరియబుల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి? లోకల్ వేరియబుల్స్, నెక్స్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే. నెక్స్ట్ క్లాస్లో
నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్‌లో ఈచ్ వేరియబుల్స్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నాం. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి? స్టాటిక్ వేరియబుల్స్ అంటే క్లియర్‌గా ఒక్కసారి వింటే మళ్ళీ చదవాల్సిన అవసరం అంత క్లియర్‌గా చెప్పుకుందాము. సో, ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ చూసాము. ఈ వీడియో వేరియబుల్స్ యొక్క ఇంట్రడక్షన్ కంప్లీట్‌గా చూడండి. మీకు ఇంట్రడక్షన్ అర్థమైతేనే నెక్స్ట్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి? స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇవి డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్, టైప్స్ ఆఫ్ ది వేరియబుల్స్. ఇవి టైప్స్. వేరియబుల్స్ టైప్స్ 3 రకాలు. లోకల్, ఇన్‌స్టాంట్, స్టాటిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.